హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వేకోజామున ఆ ఇంటి ముందు మంగళవాద్యాలు మారుమోగినాయి. ఈడు జోడుగా ఉన్న ఆ వధూవరులను చూసి మెచ్చుకోలుగా తలలు పంకిస్తున్నట్లుగా చెట్ల ఆకులు కదిలాయి. ఆ ఇద్దరి భావి జీవితం సుఖప్రదంగా గడపాలని ఆశీస్సులు అందిస్తున్నట్లుగా చిరునవ్వులతో నక్షత్రాలు తలుపులీనాయి. మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు వివాహతంతు పూర్తయిన తరువాత తేజాని, స్వర్ణని యువతలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూడమని ఆదేశించాడు. స్వర్ణ ఆకాశం వైపు బదులు తేజ వైపే చూస్తోంది. కాటుక దిద్దటంతో మరింత అందంగా ఉన్న ఆ సోగ కళ్ళు కోటి స్వప్నాలకి నిలయాల్లా ఉన్నాయి. తేజ కూడా స్వర్ణ వైపే చూస్తున్నాడు. మగసిరి నిండిన ఆ చూపుల్లో ఇంకా ఇదంతా కలయా నిజమా అనే నమ్మకచక్యంగాని ద్వైధీ భావం తారట్లాడుతోంది. పెళ్లికూతురుగా అతనికి దగ్గరగా భుజానికి తాకి తాకనట్లుగా నిలబడిన స్వర్ణని చూస్తుంటే అతనికి ఆనందంతో పాటు సంకోచం కూడా కలుగుతోంది. ఇదేమిటయ్యా, నేను అరుంధతి నక్షత్రం చూడమంటే మీరు మీ ముఖాలు చూసుకుంటారేమిటి? గడగడా మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ ఆపి హెచ్చరికగా అనడంతో అక్కడున్న అందరూ ఫక్కున నవ్వారు. విభిన్న పరిస్థితుల్లో విభిన్న వ్యక్తిత్వాలతో పెరిగిన ఆ ఇద్దరి జీవితాలు కలయికకి ఈ దినం శుభోదయం చెబుతున్నట్లుగా తూర్పున తెలతెలవారుతోంది. తేజ దానివైపే చూస్తున్నాడు. స్వర్ణ అతని చిటికెన వేలు పట్టుకుంది. అక్కడున్న అందరూ లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఏకాంతం మిగిలింది. ఏమనిపిస్తోంది మీకు? స్వర్ణ మెల్లిగా అడిగింది. తాతయ్య ఆశీస్సులు గుర్తుకు వస్తోంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పిల్లాపాపలతో నూరేళ్లు నిండుగా, శాంతిగా, సుఖంగా ఈ జీవితం గడపాలని ఆశీర్వదించాడు. ఆయన ఆశీస్సులని నిజం చేయమని ఈ పంచభూతాల్ని ప్రార్థిస్తున్నాను. నేను కూడా అదే వేడుకుంటున్నాను. స్వర్ణ చేతులు జోడించింది. స్వర్ణ, నాకు వాగ్దానం ఇవ్వు. ఏమని? నాతో ఎప్పుడూ ఎలాంటి భేదాభిప్రాయం పెట్టుకోనని. నేను పెట్టుకోను. ఈ పంచభూతాల సాక్షిగా ఈ పవిత్ర మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వండి. ఏమిటది? చెప్పు. ఎప్పుడైనా నేనేదైనా అడిగితే కాదనను అని. అలాగే, నేనెప్పుడూ కాదనను. ఒకవేళ ఏ తొందరలోనో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక కాదంటే నువ్వు చికాకు పడకు. అలుకతో మూతి బిగించకు. కోపం తెచ్చుకుని దూరం కావద్దు. నాకు నచ్చచెప్పి ఒప్పించుకో. అలాగే, బాగున్నాయి మన పెళ్లి ప్రమాణాలు. స్వర్ణ నవ్వింది. అబ్బాయి గారు, కాఫీ రెడీ. యేసోబు 2 గ్లాసులతో కాఫీ తెచ్చి ఇచ్చాడు. స్వర్ణ వాటిని అందుకుని ఒకటి తేజకి అందించింది. తేజ స్వర్ణ వైపే చూస్తున్నాడు. అంది తీసుకోమన్నట్లుగా. తేజ తను తీసుకున్న కాఫీ గ్లాసు స్వర్ణ నోటికి అందించాడు. నా కాఫీ నాకుందిగా, చిలిపిగా అంది. తెలుసు, నా కాఫీకి ఈరోజు కొత్త రుచి కావాలి, అందుకని. స్వర్ణ కొద్దిగా తాగి అతనికి ఇచ్చేసింది. ఇంతలో కాత్యాయని అక్కడకు వచ్చింది. ఏసోబు కాఫీలు తెచ్చాడా? అబ్బాయి గారికి, అమ్మాయి గారికి నేనే ఇస్తాను అంటూ వాడు ఒకటే గొడవ. ఇదిగో స్వర్ణ, ఇక మా వాడి బాధ్యత నీదే. నీ భర్తకి ఏం కావాలో నువ్వే చూసుకో. తనకు కావలసినవి నన్ను అడగకుండా ఉంటే చాలు అత్తయ్యా. బొత్తిగా ఏ పని పాట తెలియని పిల్లని చేశావు నువ్వు. తేజ చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు. స్వర్ణ రోషంగా చూసింది. పిన్నిగారు, ఒక్క నెల మీ దగ్గర ఉన్నానంటే మీకీ అపవాదు తప్పించేటంత పని నేర్చేసుకుంటాను నేను. కాత్యాయని స్వర్ణ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. ఎందుకమ్మా నువ్వు పని చేయడం? నీ భర్త అంత మరీ లేనివాడేం కాదుగా. పనికేం భాగ్యం, అందరం చేస్తాం. నువ్వు మాలాంటి దానివి కాదు. దేవుడు నీకో వరం ఇచ్చాడు. దానివల్ల ఎంతమందినో సంతోషపరచగలిగే అదృష్టం నీకు లభించింది. నువ్వు నాట్యం మానవద్దు. ఇంకా ఇంకా మంచి ప్రోగ్రాంలు ఇచ్చి మా అందరికీ పేరు తీసుకురావాలి. స్వర్ణ తల తిప్పింది. వద్దు పిన్నిగారు,
ఆ ప్రోగ్రామ్స్, ఆ పేరు ప్రతిష్టలు, ఆ హడావిడి, వాటిలో ఆకర్షణ నాకు తగ్గింది. నేను ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వను, మానేస్తాను. స్వర్ణ కాత్యాయనికి సమాధానం ఇచ్చిన చూపులు తేజ మీదనే నిలిచి ఉన్నాయి. ఏరా, నువ్వు ముందే ఏదైనా షరతు పెట్టావేమిటి? కాత్యాయని తేజాని నిలదీసింది. ఇది మరీ బాగుంది. నాదేం లేదు. డాన్స్ మానేయమని గాని చెయ్యమని గాని నా బలవంతం ఏమీ లేదు. తన ఇష్టం. నా ఇష్టం మీకు చెబుతున్నాను పిన్నిగారు. వీలైతే ఆయన నాకు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక స్కూలు పెట్టుకుంటాను. నాకు వచ్చిన విద్య వృధా కాకుండా ఎవరికైనా దారపోస్తాను. ఆ సంతృప్తి నాకు చాలు. నీ ఉద్దేశం చాలా బాగుందమ్మా, నాకు నచ్చింది అంది కాత్యాయని. నేనిప్పుడే తనకి వాగ్దానం ఇచ్చానత్తయ్య. తన ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించను. నా శాయశక్తులా సహకరిస్తాను కూడా. ఇంతలో ఏసోపు పరిగెత్తుకు వచ్చాడు. వస్తూనే స్వర్ణ చెయ్యి పట్టుకు లాగుతూ, అమ్మాయి గారు, మీకోసం డ్రైవర్ వచ్చాడు. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. చప్పున రండి అన్నాడు. డ్రైవరా? ఏ డ్రైవరు? అంది స్వర్ణ. అతనేనండి, అప్పుడోసారి రాలేదు దాసు అని. ఏసోబు ఉత్సాహంగా తేజ వైపు తిరిగాడు. అబ్బాయి గారు, ఒకసారి తాతగారికి ఉత్తరం తీసుకురాలేదు? మిమ్మల్ని నేను కొండవాగు దగ్గర నుంచి పిలుచుకువచ్చానే, ఆ డ్రైవరు. స్వర్ణ కంగారుగా చూసింది. తేజ ముఖం వివర్ణమైంది. ఎవర్రా అతను? ఇక్కడకు పిలుచుకురా అంది కాత్యాయని. ఏసోబు వచ్చినంత వేగంగా మళ్ళీ బయటకు పరిగెత్తాడు. అమ్మా కాత్యాయని, ఇక్కడున్నావా? వంట బ్రాహ్మణుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా అంటూ తాతగారు ఇక్కడికి వచ్చారు. వస్తున్నా నాన్నా, ఎవరో డ్రైవర్ వచ్చాడట. ఎవరమ్మా? అడుగో, ఏసోబు తీసుకువస్తున్నాడు. దాసు సంకోచంగా చూస్తూ అక్కడికి ఏసోబు వెంట వచ్చాడు. దాసు బట్టలు మాసి ఉన్నాయి. అతన్ని చూస్తే ఏదో అవస్థలో గడిపినట్లుగా ఉన్నాడు. అతను తాతగారిని చూడగానే వినయంగా నమస్కరించాడు. తేజాని చూడగానే భయంగా వెనక్కు తగ్గాడు. దాసును చూడగానే తేజ అక్కడి నుండి కాస్త ఎడంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వర్ణ ముందుకు వచ్చింది. దాసు, ఏమిటి? అంది. స్వర్ణ నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, మెడలో పసుపు తాడు, కాళ్లకు పారాణి చూసి దాసు నీళ్లు నములుతున్నట్టుగా తటపటాయించాడు. చెప్పు దాసు, ఏమిటి? స్వర్ణ రెట్టించింది. అమ్మా, నేను రాకూడని సమయంలో వచ్చినట్లున్నాను. ఆంటీగారికి ఒంట్లో ఏమీ బాగాలేదమ్మా. మీకోసం కలవరిస్తున్నారావిడ. స్వర్ణ చప్పున ఒక అడుగు ముందుకు వేసి ఎంతో ఆదుర్దాగా అడిగింది. ఆంటీయా? ఎక్కడుంది దాసు? బెజవాడలో నాకు తెలిసిన ఒక డాక్టరమ్మ హాస్పిటల్లో ఉందమ్మా. మీరు ఒక్కసారి రాగలిగితే బాగుంటుందమ్మా. ఆవిడ స్థితి చాలా ప్రమాదంగా ఉందని డాక్టరమ్మ చెప్పింది. స్వర్ణ కాత్యాయని వైపు చూసింది. కాత్యాయని నిబ్బరం తెచ్చుకుంటూ, దాసు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. ఇప్పుడేగా వచ్చావు. కాఫీ తీసుకో. ఏసోబు, అతన్ని దొడ్లోకి తీసుకువెళ్ళు అంది. దాసు ఏసోబు వంట వెళ్ళిపోయాడు. పిన్నిగారు, నన్నేం చేయమంటారు? అంది స్వర్ణ. ఇది మీ విషయం తల్లి. మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాలి. అంతేగా నాన్న? తండ్రితో అంది. ఆయన తల పంకించారు. నీవు వెళ్ళటమే కాదు స్వర్ణ, నీ వెంట నీ భర్తను కూడా తీసుకువెళ్ళడం ఉత్తమం. తాతయ్య! తేజ గొంతులో అణిచిపెట్టుకున్న ఆవేశం పెల్లుబుకింది. తేజ, జీవితం చాలా చిన్నదిరా. ఆవేశాలకి కావేశాలకు పట్టు విడుపు ఉండాలి. క్షమించగలగడం నేర్చుకోవాలి. ఇంతకంటే నేను నీకింకేం చెప్పలేను. అవునరా తేజ, మనం ఎవరి పట్ల కోపం తాపం ఉంచుకోవద్దు. నాకసలు ఆవిడ అడ్రస్ తెలిసి ఉంటే పెళ్లికి రమ్మనమని ఉత్తరం రాసి ఉండేదాన్ని. అత్తయ్య, నువ్వు కూడా మతిపోయినట్లు మాట్లాడకు. మతిపోలేదురా, నా ధర్మం ఏమిటో గుర్తు వస్తోంది. తేజ, ఆవిడ చాలా సుస్థిగా ఉందని ఆ డ్రైవర్ చెబుతున్నాడు. ఒక్కసారి చూడాలని తపిస్తున్నట్లుగా ఆవిడ వ్రాసిన ఉత్తరం నువ్వు చింపివేసి ఆ డ్రైవర్ని ఇది వరకు తిప్పి పంపినట్లుగా నాన్న నాకు చెప్పాడు. నేను కిందటి జన్మలో ఏం పాపం చేశానో నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు నాకు లేకపోయారు. అత్తయ్య, ఆవేశపడకురా. నిన్ను చూడాలని ఆవిడ తప్పిస్తుంటే నువ్వు వెళ్ళకపోతే ఆ ఉసురు నాకు మళ్ళీ జన్మకి శాపం అవుతుందేమోననిపిస్తోంది. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి. నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. స్వర్ణ, రామ్మ, ఆ డ్రైవర్కి ఏం కావాలో నువ్వే కనుక్కో. స్వర్ణ ఆవిడ వెంటే బయటకు వచ్చింది. దాసు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఏసోబు అప్పటికే అతని ముందు ఉప్మా పెట్టి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు.
స్వర్ణ దాసు ఎదురుగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది దాసు? మీకోసం ఆ ప్రోగ్రాం అయిన రాత్రి నుంచి వెతుకుతున్నానమ్మా. అప్పుడే అక్కడే కలుద్దామంటే అక్కడ కిషోర్ ఉన్నారు. ఆయన్ను చూస్తే భయం వేసింది. ఆంటీని ఆ నర్సు దగ్గర నుంచి రహస్యంగా తప్పించినప్పటి నుంచి నేను ఆయన కంటపడకుండా తప్పించుకుంటున్నాను. ఆంటీని తప్పించావా? అవునమ్మా. కిషోర్ గారు ఆంటీని రహస్యంగా చేవెళ్ల దగ్గరున్న ఒక ఊరిలో దాచారు. అప్పుడు మీ దగ్గర నుండి రికమెండేషన్ తీసుకుని వెళ్ళాను గుర్తుందా? అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది. దాసు తను నర్సుని చూసి వెంటపడి వెతికి పట్టుకుని రాజ్యలక్ష్మిని రక్షించి రహస్యంగా బెజవాడ తీసుకువచ్చి తనకు తెలిసిన డాక్టరమ్మ దగ్గర చేర్చిన వైనం చెప్పాడు. స్వర్ణ బుగ్గన చెయ్యి ఆనించుకుని ఆశ్చర్యంగా వింటోంది. నాకు తెలియదు దాసు. తెలిసి ఉంటే నేనే ప్రోగ్రాం అయిన రాత్రే సరాసరి ఆంటీ దగ్గరకు వచ్చి ఉండేదాన్ని. మిమ్మల్ని కలవాలంటే నాకు కూడా భయం వేసిందమ్మా. మీ వెంటే కిషోర్ ఉన్నాడయ్యే. ఆంటీకి కాస్త నయమైన తర్వాత మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఆమె పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఏదో తినకూడని మందులు తిన్నదట. అది స్లో పాయిజన్ అని డాక్టరమ్మ చెప్పింది. ఆవిడని కదిపే స్థితి లేదు. అందుకని ఇక తెగించి మీకోసం ఆ ఊరు వెళ్ళాను. అక్కడెవరూ లేరు. తేజగారు ఇక్కడకు వచ్చారని తెలిసింది. ఆయనకేమైనా తెలుస్తుందేమోనని వచ్చాను. మీరే ఇక్కడ కనిపిస్తారని, మీ పెళ్ళి అని నేను అనుకోలేదు. స్వర్ణ తలదించుకుంది. అబ్బాయి గారికి ఆవిడంటే ఇష్టం లేదు. ఆయనకి ఎలాగైనా మీరు నచ్చజెప్పి ఒక్కసారి రండమ్మా. ఆవిడ మీకోసం కలవరిస్తున్నారు. నేను మీకోసం వెతుకుతున్నానంటే వెళ్ళు దాసు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను చచ్చిపోను. స్వర్ణ ఎక్కడుంది తీసుకురా అన్నారు. చెబుతుండగానే దాసు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకుంటూ కిషోర్తో ఆవిడ ఎంత నరకం పడింది మీకెవరికీ తెలియదమ్మా. ఆ నర్సుని కూడగట్టుకుని ఆవిడ జీవితం చిత్రహింస పెట్టాడు. నేను ఇక్కడికి వచ్చానే గాని కిషోర్ ఎక్కడ వచ్చి ఆంటీ జాడ తెలుసుకుంటాడోనని భయంగానే ఉంది. అందుకే మారుమూలనున్న నర్సింగ్ హోంలో చేర్పించాను. కిషోర్కి నేను ఇప్పుడు కనిపించానంటే నా పీక నులిమేస్తాడు. నా ప్రాణం మీద ఆశ వదులుకునే నేను ఆవిడను ఆదుకున్నాను. స్వర్ణ నిట్టూర్చింది. నువ్వు నిదానంగా తిను దాసు. నేనిప్పుడే వస్తాను అంటూ అక్కడ నుంచి తేజ ఉన్న గదిలోకి వెళ్ళింది. అతను అక్కడున్న టేబుల్ దగ్గరున్న కుర్చీలో గుప్పెటకి నుదురు ఆనించి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. స్వర్ణ అతని దగ్గరకు వచ్చి నిలబడింది. అతను తలెత్తలేదు. స్వర్ణ అతని తల మీద చెయ్యి వేసింది. ఆవిడంటే ఇష్టం లేనప్పుడు ఎందుకీ బాధ అంది. అతను మాట్లాడలేదు. మీ నీడని చూసి మీరు భయపడుతున్నారు. చిన్నప్పుడెప్పుడో మిమ్మల్ని బాధించిన ఒంటరితనం పొలంలో దిష్టిబొమ్మలా మిమ్మల్ని ఇంకా భయపడుతోంది. మీరు మీ అమ్మగారిని చూస్తే ఆమెతో మాట్లాడేస్తే ఇదేం ఉండదు. అతను విసురుగా తన తల మీద ఆని ఉన్న స్వర్ణ చేతిని లాగేశాడు. మీరు నాతో రండి. నేను రాను. నువ్వెళ్ళు. పెళ్ళయి కనీసం 3 గంటలైనా కాలేదు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళటమా? ఆవిడ కబురు చేసింది నీకోసమేగా. కానీ నేను వెళితే ఆవిడ అడిగేది మీ గురించే. మీరు ఆవిడ కొడుకుగా రావద్దు. నా భర్తగా రండి. మీకు మీ అత్తయ్య అంటే ఎంత ప్రాణమో నాకు ఆంటీ అంటే అంత ప్రేమ అని తెలుసుకోండి. అతను కుర్చీలోంచి చివాల్న లేచాడు. స్వర్ణ అతని చేతి మీద చెయ్యి ఆనించింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను ఏదడిగినా కాదననని మాట ఇచ్చారు. నోర్ముయ్. ఆ మాట అన్నాను కదా అని నీ కొంగు పుచ్చుకుని బొమ్మలా తిరుగుతానని అనుకోకు. ఆహా! అక్షరాలా తెలుగు యువకుల్లా మాట్లాడారు. పెళ్ళయి పట్టుమని ఒక్క పూట కూడా గడవలేదు. నేను అడిగినది కాదనడమే కాకుండా నన్ను నోరు మూసుకోమంటున్నారు. స్వర్ణ నవ్వుతూ అంది. నీకు నవ్వులాటగానే ఉంది. నేను కోపంగా ఉన్నప్పుడు దూకుడుగా మాట్లాడతాను. నాతో ఇప్పుడేం తర్కించకు. ఈ విషయంలో ఇక ఎక్కువ మాటలు వద్దు. నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు. మీరు లేకుండా నేను వెళ్ళను. సరే మానేస్తాను. మీకిష్టం లేని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే మీకు మాట ఇచ్చాను. ఆ మాటకు నేను కట్టుబడతాను. కానీ ఆంటీ అంత నిస్సహాయంగా, ఒంటరిగా, అనారోగ్యంతో చావు బతుకుల్లో దిక్కు ముక్కు లేనట్లుగా ఉండి నా కోసం కబురు పంపితే నేను వెళ్ళలేకపోయాననే బాధ జీవితాంతం నాకుంటుంది.
తేజ స్వర్ణ వైపు తిరిగి చూశాడు. ఆ కళ్ళలో బిగపట్టుకున్న కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి ఆ క్షణంలో జీవితంలో ఎన్నడూ ఊహించనటువంటి పరీక్షా సమయం ఎదురైనట్లుగా ఉంది. అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురుచూసింది. అతనేం మాట్లాడలేదు. గుమ్మం దగ్గరకు వెళ్ళింది. ఏసోబు పిలిచింది. ఏమిటమ్మా? పరిగెత్తుకు వచ్చాడు. ఆ డ్రైవర్తో నేను రావటం లేదని వెళ్ళిపొమ్మన్నానని చెప్పు. అలాగేనమ్మా. ఏసోబు మళ్ళీ పరిగెత్తాడు. స్వర్ణ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. 2 నిమిషాలు గడిచినాయి. స్వర్ణ భుజం మీద చెయ్యి పడింది. ఆ గుచ్చి పట్టుకున్న తీరు, ఆ స్పర్శ తేజాదేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతను స్వర్ణ భుజాలు పట్టి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు నిండినాయి. కళ్ళ నీళ్లతో చిన్నబోయిన స్వర్ణ ముఖం చూడగానే అతని దవడ ఎముక కదలాడింది. స్వర్ణ, పెళ్ళయి నీ కాళ్లపారాణి ఇంకా ఆరలేదు. అప్పుడే నీ కళ్ళ నిండా నీళ్లు. మన మధ్య అభిప్రాయ భేదం. భేష్, చాలా బాగుంది. ఇదే కదూ మనం నూరేళ్లు నిండుగా శాంతిగా బ్రతకాలని ఆశపడింది. క్షమించండి, ఇంకెప్పుడూ కళ్ళలోకి నీళ్లు తెచ్చుకోను. స్వర్ణ తెరుచుకుందే కాని కన్నీళ్లు ఉప్పెనలా ఉబికి వచ్చినాయి. మీకిష్టం లేని పని నేను ఏదీ చెయ్యను. కానీ ఆంటీ చావు బ్రతుకుల్లో ఉందంటే స్వర్ణ ఏడుపు అణుచుకున్నట్లుగా పెదవి బిగబట్టింది. అంతేకాదు, నా వల్ల కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఇలాగే నా ముఖం కూడా మీరు చూడరేమో అనిపిస్తోంది. ఛీ! అతను చప్పున స్వర్ణ నోరు మూసేశాడు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి మాటలు అనకు, తెలిసిందా? స్వర్ణ తలని గుండెలకు అదుముకుంటూ అన్నాడు. నేను మిమ్మల్ని ఇంకెప్పుడూ ఏమీ అడగనండి. నాకు ఆంటీని చూడాలని ఉంది. మీ ఇష్టం, ఏడుస్తూనే చెప్పేసింది. తేజ స్వర్ణ తల నిమిరాడు. భార్య భుజాల చుట్టూ చేయి వేసి అతను దూరంగా కిటికీలో నుంచి డ్రైవర్తో మాట్లాడుతున్న ఏసోబుని ఏసోబు అని పిలిచాడు. వాడు తిరిగి చూసి లోపలికి తూనీగలా దూసుకువచ్చాడు. దాసు ఉసూరుమంటున్నట్లుగా కారులో తలమీద చెయ్యి పెట్టుకుని కూర్చున్నాడు. ఏసోబు పరిగెత్తుకు వచ్చి అమ్మాయిగారు రారంట, నన్ను వెళ్ళిపోమ్మన్నారు అని చెప్పగానే అతనికి నడుం విరిగినట్లుగా అనిపించింది. అతనికి రాజ్యలక్ష్మిని ఆ నర్సు చేతిలో నుంచి తప్పించడానికి పడిన కష్టాలన్నీ గుర్తుకు వచ్చినాయి. అతను నిట్టూర్చాడు. నేనేం చెయ్యను? మానవ ప్రయత్నంగా నాకు చేతనైనంత చేశాను. ఆవిడకి ఆ అదృష్టం లేదు. దిక్కు ముక్కు లేకుండా చచ్చిపోవాలని ఆ భగవంతుడు వ్రాసిపెట్టాడేమో. దాసు నిట్టూర్చి కారు స్టార్ట్ చేయబోతుండగా ఏసోబు మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు. ఇదిగో డ్రైవరు, ఆగు, అమ్మాయిగారు వస్తున్నారట అన్నాడు. ఇంజిన్ స్టార్ట్ చేసి కారు బయలుదేరబోతున్న దాసు కారు ఆపాడు. ఆహా, ఏమయ్యా నీ లీలలు! ఒక్క క్షణంలో అంతా దురదృష్టం అనిపించి మరో క్షణంలో వింత అదృష్టం అనిపిస్తావు. భగవంతుణ్ణి మనసుతోనే ప్రశంసిస్తూనే అనుకున్నాడు. పావుగంట తర్వాత స్వర్ణ తేజ వచ్చారు. ఆ ఇద్దరినీ సాగనంపటానికి తాతగారు కాత్యాయని కారు దగ్గరకు వచ్చారు. తాతగారు తేజ చేతి మీద తట్టుతూ, తేజ, నీ పెళ్ళి కాదురా, ఇంకో మంచి పని చేసి నన్ను ఇంకా ఆనందపరిచావు. వెళ్ళిరా అన్నాడు. స్వర్ణ, వీలైతే ఆవిడని మీతో తీసుకురండి అంది కాత్యాయని. స్వర్ణ తల ఊపలేదు. తేజ వైపు చూసింది. ఆ క్షణంలో తేజ ముఖం ఇదివరలో స్వర్ణ ఎప్పుడూ చూడనంత సీరియస్గా కనిపించింది. టాక్సీ కదిలింది. స్వర్ణ మెల్లగా తేజ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. రాజ్యలక్ష్మి మంచం మీద అపస్మారక స్థితిలో పడుకుని ఉంది. ఆమె శరీరం వడిలిపోయిన పువ్వులా ఉంది. లేడీ డాక్టర్ వచ్చి ఆవిడని పరీక్ష చేసి నర్సుని పిలిచి ఇంజెక్షన్ తెప్పించి చేసింది. రాజ్యలక్ష్మి కళ్ళు కొద్దిగా తెరిపిన పడ్డాయి. డ్రైవర్ వచ్చాడా డాక్టర్? హీనస్వరంతో అడిగింది. ఇంకా రాలేదమ్మా. మీకెలా ఉంది ఇప్పుడు? విపరీతమైన నిద్ర వస్తున్నట్లుగా కళ్ళు మూసుకుపోతున్నాయి. డాక్టర్ ఆవిడ నాడి చూసి బలహీనంగా ఉన్న ఆ చేతిని మళ్ళీ పక్క మీద ఆనించింది. అతను వచ్చే వరకు నేను బ్రతుకుతానంటారా డాక్టర్? మీకేం భయం లేదు, విశ్రాంతి తీసుకోండి అంటూ డాక్టర్ లేచింది. డాక్టర్ ఆ మాట అన్నదే గాని ఆవిడ ముఖం ఆందోళనగా ఉంది. ఆ డ్రైవర్ ఇంకా రాలేదు. ఈవిడ స్థితి గంటకి దిగజారిపోతుంది. రక్తం తెప్పించి ఎక్కిస్తే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చు. కానీ ఆ మాట ఎవరికి చెప్పాలి? ఆమెని ఇక్కడ చేర్పించిన డ్రైవర్ ఇదిగో వస్తానని వెళ్ళి అంతులేకుండా పోయాడు. ఈవిడ కాస్త ఇక్కడ పోతే ఏం చెయ్యడం? ఆవిడ పోయిన తర్వాత కంటే
పోలీసులకు ముందే రిపోర్టు చేయడం మంచిదేమో. ఆవిడ గది దాటి బయటకు వచ్చి తన రూముకి వెళ్తుండగా దాసు ఎదురు వచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ కోపంగా అనేసింది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేనిప్పుడే పోలీస్ రిపోర్టు చేద్దామని అనుకుంటున్నాను. ఆవిడ పరిస్థితేం బాగోలేదు. ఇక లాభం లేదు. ఆవిడని ఇంటికి తీసుకువెళ్ళు అంది. ఇదిగో ఈ అమ్మాయి గారి కోసం వెళ్ళానమ్మా. ఆవిడ కలవరిస్తోంది అన్నారే ఈమె. దాసు వినయంగా చెప్పాడు. స్వర్ణ డాక్టర్కి నమస్కరించింది. మీరు? ఆవిడ స్వర్ణ వైపు ఆసక్తిగా చూసింది. నా పేరు స్వర్ణలత. మీరు డాన్సర్ స్వర్ణలత కదూ? మీ డాన్స్ మొన్న నేను చూశాను. ఈమె మీకేమవుతుంది? ఆంటీ. ఐసీ. నాకా సంగతి తెలియదు. కనీసం మీకోసం వెళ్తానని కూడా ఆ డ్రైవర్ చెప్పలేదు. ఆవిడకెలా ఉంది డాక్టర్? వెంటనే రక్తం తెప్పించి ఎక్కిస్తే పర్వాలేదు. అది కూడా కొద్ది రోజుల వరకే అనుకోండి. తేజ అక్కడికి దూరంగా వరండా స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను లోపలికి రాకముందే చెప్పేశాడు. స్వర్ణ, నీ భర్తగా నిన్ను అక్కడకు తీసుకువెళ్తున్నాను. నేను లోపలికి రాను. నన్నేం మాట్లాడించవద్దు. స్వర్ణ మౌనంగా ఉండిపోయింది. అతను అన్నట్టుగానే బయటే నిలబడిపోయాడు. స్వర్ణ, డాక్టర్, దాసు, నర్సు తిరిగి రాజ్యలక్ష్మి గదిలోకి వెళ్ళారు. రాజ్యలక్ష్మిని డాక్టర్ పిలిచింది. ఆవిడ మూల్గింది. కానీ కళ్ళు తెరవలేదు. స్వర్ణ చప్పున మంచం మీద కూర్చుంది. ఆంటీ, ఆంటీ అంటూ పిలిచింది. ఆవిడ స్థితి చూస్తుంటే స్వర్ణకి ఏడుపు వచ్చేస్తోంది. డాక్టర్, రక్తం తెప్పించండి. ఏమేం కావాలో అన్నీ తెప్పించండి డాక్టర్. ఆలస్యం చేయకండి ప్లీజ్. నేను రాసి ఇస్తాను. మీ డ్రైవర్ చేత తెప్పించండి. ఆవిడ వ్రాసి దాసుకి ఎక్కడికి వెళ్లాలో, అది ఎంత ఖరీదవుతుందో చెప్పింది. దాసు ఖరీదు వినగానే స్వర్ణ వైపు చూశాడు. బయట అబ్బాయి గారిని అడిగి తీసుకువెళ్ళు. త్వరగా రా. స్వర్ణ తొందర చేసింది. దాసు కంగారుగా వెళ్ళిపోయాడు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా రాజ్యలక్ష్మి దగ్గర కూర్చుండిపోయింది. తేజ బయట వరండాలో బెంచీ మీద కూర్చున్నాడు. అతనిలో బాధ, కోపం, సహనం, ఉద్రేకం ఎన్నెన్నో భావతరంగాలు ఉవ్వెత్తుగా లేచిపడుతూ ఉన్నాయి. ఆ ఘోషకి అతని కణతలు బద్దలవుతున్నాయా అనిపిస్తోంది. భగవంతుడు తననెందుకిలా పరీక్ష చేస్తున్నాడు? వద్దు అనుకున్న పరిస్థితిలోకి ఎందుకిలా తోస్తున్నాడు? స్వర్ణ 1-2 సార్లు బయటకు వచ్చింది. దాసు ఇంకా రాలేదు అని చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఎలా ఉందామెకి? అతని మనసు అడగాలని తప్పిస్తోంది. కానీ అతని పెదవుల్ని అజ్ఞాతహస్తంతో ఏదో మూసివేసినట్లుగా మోగగానే ఉండిపోయాయి. దాసు రక్తం తీసుకుని జాగ్రత్తగా పట్టుకుని ఎంతో సంతోషంగా టాక్సీ దగ్గరకు వస్తున్నాడు. అతని మనసులో ఈరోజు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎంత తాగినా రాని థ్రిల్ ఇప్పుడు వచ్చింది. తాను అనుకున్నది సాధించాడు. అమ్మగారిని కిషోర్ చేతుల నుండి తప్పించాడు. స్వర్ణని వెతికి అమ్మగారి దగ్గరకు తీసుకువచ్చాడు. రక్తం తీసుకువెళ్ళి ఆవిడని ప్రాణగండం నుండి తప్పిస్తున్నాడు. పరోపకారం చేయడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే చిన్నప్పటి నుంచి చేసేవాడు. దాసు కారు దగ్గరికి వచ్చి తలుపు తీస్తుండగా ఇంతలో హఠాత్తుగా ఎవరో వెనక నుంచి అతని కంఠం గట్టిగా పట్టుకున్నారు. ఆ పిడికిలి కబంధహస్తంలా అతని పీకని చేజిక్కించుకుంది. ఏరా దొంగ రాస్కెల్, మా అమ్మని ఇక్కడ దాచావన్నమాట. క్రూరంగా ఉన్న ఆ కంఠస్వరం వినగానే దాసుకి ముచ్చెమటలు పోసినాయి. కిషోర్ అతన్ని ఈడ్చి వెన్నులో గుద్దాడు. ఆ దెబ్బకి దాసు చేతిలో ఉన్న బాటిల్ కిందపడి భళ్ళున బద్దలైంది. చెప్పు, ఎక్కడుందావిడ? కిషోర్ పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాడు. నాకు తెలియదు సార్ అన్నాడు. దెబ్బతిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోతూ ఉన్నాడు. నీకు తెలియదేం? సరే, తెలిసి వచ్చేలా నేను చేస్తాను. పద. కిషోర్ దాసుని మెడపట్టి లాక్కువచ్చి తన కారులో పోలేసి, పోనీ డ్రైవర్ అన్నాడు. దాసుకి అమ్మగారిని చావు నుంచి రక్షించబోయి తన చావు కోరి తెచ్చుకున్నట్లుగా అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.